హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది కూడా వచ్చేసరికి అది అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళైనా అటానమస్ కాలేజెస్ వాళ్ళైనా జేఎన్టీయూకి జేఎన్టీయూజీవి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రాసి చాలా రోజు అవుతుంది. రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నవంబర్ ఎండింగ్ వచ్చిందండి, రిజల్ట్స్ రిలీజ్ కాలేదని చెప్పేసి దాని గురించి మాట్లాడదామని చెప్పేసి మీకు ఒక అప్డేట్ ఇద్దామని వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. వీడియో నాకైతే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం అయితే జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో పెడితే బీటెక్ చూసుకున్నా, బీఫార్మసీ చూసుకున్నా, ఎంటెక్ చూసుకున్నా, ఎంఫార్మసీ చూసుకున్నా, ఎంబీఏ చూసుకున్నా, ఎంసీఏ చూసుకున్నా, అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళవి అయితే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. అయితే మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రం మనం బయటికి ఎవరు చెప్పలేరండి. అయితే అటానమస్ కాలేజీ వాళ్ళే అయితే పూర్తయినట్టయితే ఇంకా అప్డేట్ రాలేదు. అది నేను ఇంతకుముందే చెప్పాను. అయితే ఈ అఫిలియేటెడ్ ఫస్ట్ సెమిస్టర్‌లో చూసుకున్న అన్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, సెకండ్ సెమిస్టర్‌లో చూసుకున్న ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, అదే ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ ఇయన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి రిజల్ట్స్ ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే, ఇది వచ్చేసరికి అఫిలియేటెడ్ ఒకసారి, అటానమస్ ఒకసారి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి మాక్సిమం నాకు తెలిసైతే. నాకు తెలిసిన దాని ప్రకారం. అయితే అఫిలియేటెడ్ దానికి ఇప్పుడు మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అయితే జరుగుతా ఉండొచ్చు. కొంచెం హోల్డ్‌లోకెళ్ళి ఉండటానికైతే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4-1 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతా ఉన్నది. జేఎన్‌టీయూకే వాళ్ళది. అది గాకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జేఎన్‌టీయూకేవి జరుగుతా ఉన్నాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉంటాయి. మళ్ళీ వాటికి స్టేషనరీ ఎక్విప్‌మెంట్ అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు క్వెషన్ పేపర్‌లు ఎగ్జామ్ సెల్ నుంచి పంపించాలి. బుక్‌లెట్లు పంపించాలి. సో, ఇవన్నీ గూడా పేపర్ వాల్యుయేషన్ నోడల్ సెంటర్స్‌లో జరిగినప్పుడు కూడా మీకు ఈ స్టేషనరీ ఎక్విప్‌మెంట్ పంపియటంలో ఎగ్జామ్ సెల్ వాళ్ళు కీలక పాత్ర. ఎందుకంటే, ఇప్పుడు బీటెక్ వాళ్ళది బీటెక్ వాళ్ళదే, బీఫార్మసీ వాళ్ళది బీఫార్మసీ వాళ్ళదే. ఎగ్జామ్ సెల్ జేఎన్‌టీయూకేలో. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, స్పెషల్ సప్లీ అనేది ఒక్కళ్ళిద్దరు రాసేది కాదు. జేఎన్‌టీయూకే వాళ్ళున్నారు, జేఎన్‌టీయూజీబీ వాళ్ళున్నారు, అఫిలియేటెడ్ వాళ్ళున్నారు, అటానమస్ వాళ్ళున్నారు, బీటెక్ అంటే యూజీ నుంచి పీజీ వరకు అందరియి గూడా ఉన్నాయి. మరి చాలామంది ఎంత కాదన్నా వేలల్లోనే ఉంటారు. సో, అది సరిగ్గా రాసారా? సరిగ్గా రాయలేదా? అనేది పక్కన పెడితే, సో, అంతమందుంటారు గాబట్టి, పేపర్ వాల్యుయేషన్ అయినప్పుడు గూడా మార్క్స్ ఎంట్రింగ్ ఏదైతే ఉందో, అది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ అందరిలో ఉన్న డైలమా ఏంటంటే, రిజల్ట్సు లింక్ ద్వారా ప్రొవైడ్ జేస్తారా? కాలేజెస్‌కి పంపిస్తారా అని. నాకు తెలిసి ఇంతకుముందయితే లింకు క్రియేట్ జేసి రిజల్ట్స్ చెక్ జేసుకోమనేవాళ్ళు. కాపోతే ఇప్పుడున్న పొజిషన్‌లో టైట్ సిట్యుయేషన్ వచ్చింది గాబట్టి, ఖచ్చితంగా అయితే నాకు దెలిసి వీళ్ళు రిజల్ట్స్ ఎంటర్ జే మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత, ఆ రిజల్ట్స్ ఏవైతే షీట్స్ ఉంటాయో, వాటిని పీడీఎఫ్స్ కింద కన్వర్ట్ చేసి మీ కాలేజెస్‌కి పంపిస్తారు నాకు తెలిసి. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కాలేజీలు కొన్ని క్లోజ్ అయిపోయినాయి పాతయి. వాటి పరిస్థితి ఏంటంటే, సో, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, రిజల్ట్స్ లింక్ అప్డేట్ చేస్తారు. సో, తర్వాత జరుగుద్ది. మాక్సిమం నాకు తెలిసి ఏదో రెమెడీ చూపిస్తారు. లాస్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ లింక్ ఒకటిచ్చి, దాంట్లో చెక్ జేసుకోమన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రిజల్ట్స్ డిలే కారణం చెప్తున్నాను. మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? రిజల్ట్స్ నాకు తెలిసి ఇక నవంబర్ ఎండింగ్ రిలీజ్ కాలేదు కాబట్టి, డిసెంబర్ 12వ తారీఖుకి ఈ ఎగ్జామ్స్ అన్నీ గూడా 2-1, 3-1, 4-1, 2-2, 3-2 ఇవి జేఎన్‌టీయూకేవి అయితే ఫినిష్ అవుతాయి. అయితే జేఎన్‌టీయూజీవీకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే జేఎన్‌టీయూకేనే జేఎన్‌టీయూజీవీ, జేఎన్‌టీయూకేవి స్పెషల్ సప్లీ కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ డిసెంబర్ 12 తర్వాత ఏమన్నా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే మరి కొత్త సంవత్సరం ముందంటే కొత్త సంవత్సరం ఎక్కడో ఉంది గదా! క్రిస్మస్ లోపే మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ గనక కంప్లీట్ అయితే ఏముంది 30వ తారీఖే రావచ్చు చెప్పలేం. నేను ముందే చెప్పాను. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు తెలుస్తదండి. మార్క్స్ ఎంట్రింగ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేయాలనుకుంటే, అప్పుడు మాత్రమే రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. ఎందుకంటే దానికో షెడ్యూల్ అని, అదని, ఇదని ఉంటది. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే,
జేఎన్టీయూకే అఫిలియేటెడ్ కాలేజెస్ వల్ల బీటెక్ బీఫార్మసీ 1-1 నుంచి 4-2 వరకు అన్ని సెమిస్టర్లు ఒకసారి రిలీజ్ చేస్తారండి. ఆ తర్వాత బీటెక్ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ వచ్చేసరికి అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు ఒకసారి రిలీజ్ చేస్తారండి. ఇక ఆ తర్వాత అటానమస్ కాలేజెస్ వచ్చేసరికి అన్నీ కూడా బీటెక్ బీఫార్మసీ ముందు రిలీజ్ చేసి, ఆ తర్వాత ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ ఇవన్నీ కూడా ఎంసీఏ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే పందా అంతా ఒకేసారి అయితే రిలీజ్ చేయరు. ఎందుకంటే ఒకవేళ మనం అనుకున్నట్టు గనక రిజల్ట్స్ గనక లింక్ గనక ప్రొవైడ్ చేస్తే సర్వర్ జామ్ అయిపోతది. దాని గురించే వీళ్ళు పీడిఎఫ్స్ అన్నీ కూడా కాలేజెస్‌కి పంపించడం అయితే జరుగుతుంది. ఎవరి సర్వర్‌లో వాళ్ళకి అప్పజెప్పినా జేఎన్‌టీయూ కానీ జేఎన్‌టీయూకేనే గదా కండక్ట్ చేసింది ఈసారి. సో, ఇది రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్. డిసెంబర్ ఎండింగ్ లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ 2122 రెగ్యులర్‌తో పాటు రాసినయి అయితే కొంచెం ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ చెప్పడానికి ఉంటది. కానీ స్పెషల్ సప్లీ అటు చెప్పడానికి ఉండదు. ఇన్ని కాబట్టి. ఓకేనా? జనరల్‌గా అయితే 45-50 డేస్‌లో మీకు రిజల్ట్స్ రావాలి. పేపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత. కానీ ఇన్నిటి మీద కాబట్టి అదే కొంచెం డైలమా. ఖచ్చితంగా అయితే అఫిలియేటెడ్ అయితే మనం అనుకున్న డేట్‌కైతే వస్తాయి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? సో, పేపర్ వాల్యుయేషన్ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మీరు మంచిగా రాసినా, రిలేటెడ్‌గా రాసినా పేపర్ వాల్యుయేషన్ అయితే పక్కాగా జరిగింది. మీరు పాస్ అవుతారు. కానీ ఎంప్టీ బుక్‌లెట్ ఇచ్చొచ్చినా, ఏదో గెలికేసి పైపైన గెలికేసి వచ్చినా, అసలు ఎగ్జామ్ హాల్‌లో కూర్చోకుండా అర్ధగంటకే బయటకొచ్చేసినా, ఇలాంటివి ఉంటాయి చూసారా? అవి మాత్రం నేను మాత్రం ఏం చెప్పలేనండి. ఎందుకంటే అది దిద్దేవాళ్ళు అసలు దిద్దేవాళ్ళు కాదు. అసలు పట్టించుకోరు నాకు తెలిసి అది. ఏంటి అంత ఎంప్టీ ఉంటే ఎందుకు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి పక్కన పడేస్తారండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి, ఎలా పాస్ చేసావయ్యా వీళ్ళ దగ్గర అని చెప్పేసి అడుగుతారు. ఖచ్చితంగా. సాధారణంగా ఆ ప్రాబ్లమ్ రాదు. మామూలుగా చెప్తాను. కానీ బుక్‌లో బుక్‌లెట్‌లో కొంచెం రిలేటెడ్‌గా రాసినా, బాగా రాసినా ఎప్పుడు జరిగిన సీన్ అయితే జరగదు. జేఎన్‌టీయూ జీవీ వాళ్ళైనా, జేఎన్‌టీయూ కే వాళ్ళైనా ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా అయితేనే పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. అది థియరీ సబ్జెక్ట్ ఏసుకున్నా, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ఏసుకున్నా, ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఏసుకున్నా, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏసుకున్నా సరే. సో, అన్నిటికన్నా కొంచెం స్ట్రిక్ట్‌గా జరిగేది ఎప్పుడన్నా ఏదన్నా ఉందంటే మ్యాథ్స్. కానీ స్పెషల్ సప్లీకొచ్చేసరికి నాకు తెలిసి అంత స్ట్రిక్ట్‌గా చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు గూడా మిమ్మల్ని పెట్టుకోవడం ఇష్టం ఉండదు. మీ డేటా అంతా ఖాళీ చేస్తేనే సర్వర్ డేటాబేస్ సగం తగ్గుద్ది గదా! సో, అదే ఉద్దేశంతో వాళ్ళు గూడా ఉంటారు. అంతేగాని మీరు నెగెటివ్‌గా అయితే అర్థం చేసుకోవద్దండి ఈ మాటల్ని. సో, మీరంతా ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు. రిజల్ట్స్ వస్తాయి. డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. అది ఏ రెగ్యులేషన్ అయినా గాని. సో, దగ్గరకొచ్చి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే R13 అంతకుముందు వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్న తర్వాత లిస్ట్ మీ రోల్ నంబర్స్ దాంట్లో రిలీజ్ చేస్తారు. కానీ R16 వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే పాస్ కావాల్సిందే. 160కి 160 క్రెడిట్స్ మీకు రావాల్సిందే. 13 వాళ్ళు అంతకుముందు వాళ్ళంటే గ్రేస్ మార్క్స్, సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఆ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకు అది ఎలాగూ ఉంటుంది. దానికి సంబంధించినయి అన్నీ నేను ఇచ్చాను. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేస్ మార్క్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. నేను అప్డేట్స్ ఇస్తానే ఉంటాను. ఎందుకంటే మధ్యలో కొంచెం ఒక 15 డేస్ నాకు హెల్త్ బాలేదు. మీ అందరికి తెలిసిన విషయమే. దాని గురించి ఇక డిశ్చార్జ్ అవ్వటం హాస్పిటల్ నుంచి అన్నీ జరిగినాయి. సో, దాని గురించి మధ్యలో పట్టించుకోలే నేను. అందుకే పెట్టాల వీడియోస్ కూడా కొంచెం. ఓకేనా? సో, మీకైతే ఖచ్చితంగా నేను అప్డేట్ తీసుకొని ఖచ్చితంగా అయితే పెడతాను. ఈ బయటికి రావండి. స్పెషల్ సప్లీ పేపర్ వాల్యుయేషన్‌లు గాని, మార్క్స్ ఎంట్రీ గాని ఎందుకంటే యూనివర్సిటీలోనే జరుగుతాయి. ఓకేనా? సో, ఇదనమాట ఓవరాల్‌గా స్పెషల్ సప్లీకి సంబంధించిన అప్డేటు. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్‌లో కాల్ చేయండి. ఈ వీడియోకైతే ఒక లైక్ ఏసుకోండి ఖచ్చితంగా. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.